బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఖమ్మం రాజకీయం రసవత్తంగా మారింది. బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలోని ఆయన నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తుమ్మల పార్టీ మారుతారన్న ఊహాకణాల నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తుమ్మలతో కాంగ్రెస్ నేత పొంగులేటి భేటీ ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తిగా రేపుతోంది. తనను మంత్రి అజయ్ను బీఆర్ఎస్ లోకి తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లారని పొంగులేటి గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేయాలనే బీఆర్ఎస్ లో చేరినట్లు ఆయన చెప్పారు. అప్పుడు తనను ఇప్పుడు తుమ్మలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగ్గ పెడుతున్నారని ఆరోపించారు. తుమ్మలను ఆయనను అనుచరులు కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారి కేబినెట్ లో మంత్రి ఇచ్చిన తర్వాత వారి పద్ధతి ఏదైతే ఉందో ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి సహకరించాలి, ప్రజల్ని అభివృద్ధి బాటలో నడపాలనే దాంట్లో భాగంగా అదే బాటలో పయనించి ఆ పార్టీని ఈ జిల్లాలో వారి చేతుల మీదుగా అభివృద్ధి జరుగుతున్న టైంలో నన్ను ఇప్పుడు స్థానికంగా ఉన్న మంత్రివర్యులు అజయ్ కుమార్ గారిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లిన మాట మీరందరూ చూశారు. తదుపరి కొన్ని శక్తులు కొన్ని కుయుక్తులతో ఏదైతే వారికి ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించే పద్ధతులు కొన్ని ఉంటాయి. పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం చేపట్టి ఆ పార్టీలో అనేక అవమానాలకి గురిచేసి అనేక అవహేళనకి గురిచేసి ఒక్కొక్కరిని సాగనంపే కార్యక్రమం కూడా మనం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ముందు నన్ను సాగనంపారు, తర్వాత పొమ్మనకుండానే పొయ్యి పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో తుమ్మల గారిని కూడా అవమానపరిచే పద్ధతి చూస్తే మేమైతే నిన్ను సస్పెండ్ చేయం, మేమైతే మా పార్టీ నుంచి ఎల్లగొట్టాం, కానీ అనుచరులు అభిమానులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని, అయితే అభిమానుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని అన్నారు. ప్రజల సహకారంతోనే ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారని అన్నారు. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు విడుదల చూడాలన్నది తన లక్ష్యమని వివరించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే తన ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రంగంలో ఉన్న ఆయన శ్రేయోభిలాషిని, ఆయన కూడా నా పట్ల అదే భావంతో చాలా రోజులు పయనించాము. ఆయన గారు ఈరోజు కో చైర్మన్ హోదాలో నన్ను ఆహ్వానించడానికి వచ్చినందుకు వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరితోటి మాట్లాడిన తర్వాత నా రాజకీయ జీవితం నా కోసం కాకుండా, నా స్వార్థం కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా, నాకు వచ్చినటువంటి అవకాశాలన్నీ ఉభయ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల జీవిత మెరుగుపడటానికి నాకు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తిస్తే అంత అన్ని రాజకీయ పార్టీల, అన్ని ప్రభుత్వాల, ప్రజల యొక్క సహకారంతో ఈ జిల్లాని అన్ని జిల్లాల కంటే గిరిజన ప్రాంతమైనప్పటికీ, అటవీ ప్రాంతమైనప్పటికీ అనేక రాజకీయ పార్టీలకి నిలయమైనటువంటి ఈ జిల్లాని నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అందరి యొక్క సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి, అది నీటిపారుదలలో ఉంటే నీటిపారుదల రంగం, రహదారులు ఉంటే రహదారుల రంగం, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని శాఖల్లో కూడా భగవంతుడు ఇచ్చిన శక్తి కంటే మించి 40 సంవత్సరాలు ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసే అవకాశం జిల్లా ప్రజలు భగవంతుడు నాకు కల్పించారు. నా చిరకాల మిత్రులు, ఆయన ఏ రంగంలో ఉన్నా ఆయన శ్రేయోభిలాషిని, ఆయన కూడా నా పట్ల అదే భావంతో చాలా రోజులు పయనించాము. ఆయన గారు ఈరోజు కో చైర్మన్ హోదాలో నన్ను ఆహ్వానించడానికి వచ్చినందుకు వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరితోటి మాట్లాడిన తర్వాత నా రాజకీయ జీవితం నా కోసం కాకుండా, నా స్వార్థం కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా, నాకు వచ్చినటువంటి అవకాశాలన్నీ ఉభయ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల జీవిత మెరుగుపడటానికి నాకు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తిస్తే అంత
అన్ని రాజకీయ పార్టీల, అన్ని ప్రభుత్వాల, ప్రజల యొక్క సహకారంతో ఈ జిల్లాని అన్ని జిల్లాల కంటే గిరిజన ప్రాంతమైనప్పటికీ, అటవీ ప్రాంతమైనప్పటికీ అనేక రాజకీయ పార్టీలకి నిలయమైనటువంటి ఈ జిల్లాని నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అందరి యొక్క సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి, అది నీటిపారుదలలో ఉంటే నీటిపారుదల రంగం, రహదారులు ఉంటే